పేరు సుబ్బలక్ష్మి అండి. కోట. మేము వైజాగ్ నుంచి వచ్చాము. ఇక్కడ మా అబ్బాయిలు ఉన్నారు హైదరాబాద్ లోని. ఈ హాస్పిటల్కి వచ్చాము. వచ్చిన తర్వాత నన్ను చూశారు. చూసి ఈ ఏజ్ లో కూడా మీకు ఈ పళ్ళు అన్ని చాలా గట్టిగా ఉన్నాయండి. మీరు జంతికలు తింటున్నాను, జామకాయ తింటున్నాను అంటున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఒక్క పన్ను మీకు హోల్ పడింది కదా, వెంటనే రావాలి. మీరు మళ్ళీ లేయర్లోకి వెళ్ళిపోకుండా మీరు తొందరగానే వచ్చారు. ట్రీట్మెంట్ అయితే చాలా సింపుల్ గా అయిపోతుందండి. క్యాప్ పెట్టిస్తాను అంటే, అమ్మో నేను 3-4 పళ్ళు కట్ చేయించుకోవాలా అలాగా ఇలాగా అని అన్నా అనమాట. మీకు ఆ ఒక్క పనికే మీ క్యాప్ పెట్టే పద్ధతి ఉంది, అది చేసి పెడతాను నేను, మీరు ఓకే అంటేను అన్నారు. అనేసరికల్లా సరే నేను ఓకే అన్నాను. ఓకే అనేసరికల్లా మొన్న వచ్చాను, నిన్న లేదు, మళ్ళీ ఈ రోజుకి నాకు క్యాప్ రెడీ అయిపోయింది. ట్రీట్మెంట్ అయితే మాత్రం చాలా సింపుల్ గా ఉంది. ఎంత ఎంత హాయిగా ఉందో, కళ్ళు మూసుకు పడుకుంటే అయిపోయింది ట్రీట్మెంట్ అన్నట్టుగా ఉందన్నమాట. ఏ పన్ను ఊడకుండా నాకు ట్రీట్మెంట్ చక్కగా జరిగింది. ఆ మిగిలిన వెనకతల పళ్ళు కూడా కదలకుండా, నవ్వక నొప్పించక అన్నట్టుగా చాలా బాగా ట్రీట్మెంట్ చేశారు ఆవిడ. మాట్లాడుతూ మాట్లాడుతూ చక్కగా నాకు రెస్ట్ ఇచ్చి, అప్పుడు నాకు చాలా రెస్ట్ లో ఉండండి, 2 మినిట్స్ 10 నిమిషాలు అలా ఉంటూ ఉండండి, నేను వస్తూ ఉంటాను, మీకు ఏమీ నొప్పి లేకుండా నేను చేసి పెడతాను అని అన్నారు. అనిన తర్వాత నాకు చాలా హాయి అనిపించింది. హాయి అనిపించి ఇంకా అమ్మో చాలా బాగా చేశారు. నొప్పి ఇంజక్షన్ అయితే, మొత్తం ఇంజక్షన్ అయితే నొప్పి అసలు ఇంజక్షన్ ఇచ్చారా కంటిలోని నాకు అన్నట్టుగా అనిపించింది అనమాట. నాకు అసలు ఏదైనా ఆపరేషన్లు అవి ఇవి అయితే తొందరగా అనఫ్షల్ అది ఎక్కదు, కానీ అలాంటిది నాకు పంటిలోని ఇంజక్షన్ ఇచ్చారా ఏంటి బాబాయ్, ఇంజక్షన్ ఇవ్వకుండా చేసేస్తున్నారా అనే ఫీలింగ్ లోపల ఉన్నా కూడా అది బయట పెట్టకుండా నేను మేడం తోటి అలాగా ఆవిడ మాటలు వింటూ కళ్ళు తెరిచే నేను ట్రీట్మెంట్ ప్రారంభించుకుని చేసుకున్నాను. నాకైతే చాలా బాగా చేశారు. ఎంతమందో వైజాగ్లో డాక్టర్ల దగ్గరికి వెళ్ళాము, గీతం హాస్పిటల్కి కూడా వెళ్ళాము. వాళ్ళు స్క్రూ టైప్ అన్నారు, అదన్నారు ఇదన్నారు. ఇంకా భయపడిపోయి ఇంకా ఈ చర్మం కండ కొయ్యాలి, అందులో పెట్టాలి, అలాగే ఎలాగని మమ్మల్ని ఇద్దరిని భయపెట్టారు. భయపెట్టడం వల్ల మేము అసలు ఇంకా పళ్ళ జోలికి వెళ్ళలేదు. ఏం తింటే అదే తినండి అన్నట్టుగా ఊరుకున్నాము. జ్యూసులు తాగండి, పళ్ళు ముక్కలు తినలేకపోతాను, జంతికలు తినలేకపోతే నేను నవ్వులుతాను, మీరు నవ్వలండి అన్నట్టుగా ఆయన్ని నేను అలా కన్విన్స్ చేసి, మొత్తం మీద నాకు ఈవిడ మాధురి గారు చాలా బాగా ట్రీట్మెంట్ చేయడంతో మాకు బాగా నమ్మకం కుదిరి, మా వారికి కూడా ఈరోజు ట్రీట్మెంట్ 1/2 అవర్ అయింది మొదలు పెట్టాము. అది సంగతి. అది కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆక్సిడెంటల్.